నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్లో మన ప్రతినిధి స్వామి మనకు అందుబాటులో ఉంటారు. సో ప్రధానంగా చూసుకుంటే జనగామలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటీ ప్రచారాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎన్నికలు సమీపిస్తున్నాయి. నామినేషన్లకు సంబంధించి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే వాడివేడిగా ప్రచారాలు జరుగుతున్నాయి. ఇంటింటికి ప్రచారం చేస్తున్న ఇరు పార్టీ అభ్యర్థులు ఇద్దరు నేతలకు ఘన స్వాగతం పలుకుతున్నటువంటి ప్రజలు. గతంలో ఉన్న ఎమ్మెల్యే జనగామను అభివృద్ధి చేయలేదని కూడా ప్రతాప్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై వాడివేడి ప్రచారాల నేపథ్యంలో పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి స్వామి. వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తానికైతే ఎన్నికలు దగ్గర పడ్డ సమయంలో ఇప్పటికీ ప్రచారాలు అయితే అంటే ప్రధాన బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మాత్రం పోటాపోటీగా ఆ ప్రచారాలు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే సమయం ప్రచారంలో కూడా ఇప్పటికే ఇంటింటికి తిరుగుతున్న పరిస్థితి. ముఖ్యంగా సంబంధించి చూసుకుంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ ప్రస్తుతం ఎమ్మెల్సీ ఆ ఎమ్మెల్యే రెడ్డి కూడా ఇవాళ మొత్తానికి వరకు కూడా ప్రచారంలో దూసుకోపోతున్నారని చెప్పుకోవచ్చు. పోటాపోటీగా కూడా అదే తరహాలో కూడా ఆ సెకండ్ విడత అంటే సెకండ్ జాబితాలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఆ జనగామ కొమ్మూరు రెడ్డికి అయితే కేటాయించడం జరిగింది. ఆ ఇద్దరు అంటే ముఖాముఖి అంటే బచ్చన్నపేట మండలంలోని కూడా ఇటు కొన్ని గ్రామాలలో బీఆర్ఎస్ అభ్యర్థి ప్రచారం కొనసాగుతుంది. మరో గ్రామాలలో కూడా ఆ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థి అయితే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి అయితే ఆ నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ కార్డులతో కూడా ఇంటింటికి ప్రచారంతో భాగంగా కూడా ప్రభుత్వ వైఫల్యం అంటే బీఆర్ఎస్ 9 ఏళ్ల పాలనలో చేసిన వైఫల్యాలను ఎండగడుతూ కూడా మొత్తానికైతే బీఆర్ఎస్ అధిష్టానానికి కూడా చెప్పి కూడా కాంగ్రెస్ అయితే ముందుకు పోతున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పల్లా రాజేశ్వర రెడ్డి టికెట్ కేటాయించడంలో కూడా ఇప్పుడు గత ఉన్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి జనగామ జిల్లాను కూడా మొత్తానికైతే ఆ దోసుకొని అభివృద్ధి చేయకుండా పోయిండు. తర్వాత కూడా పల్లా రాజేశ్వర రెడ్డికి స్థానికుడు కాదని చెప్పి కూడా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి మొత్తానికైతే ఆ ప్రచారంలో జోరు సాగుతున్న పరిస్థితి. స్థానికున్నగా ఉన్నా నేను మీకు ఏడాలుగా ఉంటున్నా అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ రాగానే 100 రోజులు ఇచ్చిన గ్యారంటీ కార్డు 6 స్కీమ్లను కూడా మీకు అందుబాటులో తెస్తామని చెప్పి కూడా హామీలను ఇస్తూ ఇప్పటికే ప్రభుత్వం కూడా డబుల్ బెడ్రూమ్లను కట్టిస్తానని కూడా కట్టించలేదు. నిరుద్యోగ వృత్తి కూడా చెల్లించలేదు. ఆ రాష్ట్రంలోని 40 లక్షల కూడా ఉద్యోగం లేక కొట్లాడుతున్న పరిస్థితి కనపడుతుందని చెప్తున్న పరిస్థితి. ఇప్పటికైతే మొత్తానికైతే పల్లా రాజేష్ అధికారంలో రాగానే ఆ జనగామను తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తా అని చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతోంది. ఇటుపక్క హోరాహోరీ ప్రచారం మాత్రం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యల హోరాహోరీ పోరు ప్రచారం జోరు అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్రచార పోరులో కూడా ఇద్దరు నేతలు బలమైన నేతలేగా అక్కడ జనగామ జిల్లాలో ఉంటున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇటు పక్క బీఆర్ఎస్ అధిష్టానానికి కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన పల్లా రాజేశ్వర రెడ్డి కూడా గెలిపే లక్ష్యంగా కూడా పోతున్న పరిస్థితి కనపడుతుంది. అదే విధంగా కూడా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి రేవంత్ రెడ్డి సమక్షంలో కూడా మొత్తానికైతే ఆశించి ఆ మొత్తానికి టికెట్ ఇచ్చిన నేపథ్యంలో అక్కడ జిల్లా ప్రజలకు అయితే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే గ్రేటర్ హైదరాబాద్ దగ్గర జనగామ జిల్లాను కూడా మొత్తానికైతే అభివృద్ధి బాటలో నడిపిస్తా అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాత్రం కొమ్మూరు ప్రతాప్ రెడ్డి అయితే ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే చర్యాలలో కూడా రెవెన్యూ డివిజన్ చేసి కూడా ఏం సాధించలేకపోయింది. జనగామ జిల్లా వ్యాప్త సమస్యలతో కూడుకొని ఉందని చెప్పుకున్న పరిస్థితి కనుకోవచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రధాన జాతీయ మొత్తానికి జాతీయ పార్టీగా అడుగుతో పాటు కూడా మొత్తానికి ప్రచార పోరాపోరి ప్రచారంలో కూడా పరిస్థితి కనపడుతుంది. కూడా నీరాజాగుతున్నారు. మొత్తానికైతే పబ్లిక్ మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఆదరిస్తున్న పరిస్థితి కనుక చెప్పుకోవచ్చు. రాజశేఖర్.